అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది ఓపెన్ స్కూల్కి సంబంధించింది. ఈ ఓపెన్ స్కూల్ అనే విధానం ద్వారా చదువును మధ్యలో మానేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే బడిని మధ్యలో మానేసినటువంటి డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఓపెన్ స్కూల్ విధానం ద్వారా 10వ తరగతి మరియు అదేవిధంగా ఇంటర్మీడియట్ను పూర్తి చేసుకునే ఒక సువర్ణ అవకాశానికి సంబంధించిన నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ విధానం ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల కేంద్రంలో కూడా మండలానికి ఒక ఓపెన్ స్కూల్ సెంటర్ను గవర్నమెంట్ స్కూల్ను అలాట్ చేయడం జరిగింది. కాబట్టి మీ మండలంలో లేదా జిల్లాలో ఎక్కడైనా కూడా మీ యొక్క దరఖాస్తును పూర్తి చేసి సబ్మిట్ చేస్తే మీరు ఈ విధానం ద్వారా ఓపెన్ స్కూల్ విధానం ద్వారా ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసే అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి మనకి ఈ నెల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వచ్చే నెల అంటే ఆగస్టు 8, 2024 నుంచి అప్లికేషన్ను తీసుకోవడం ఆన్లైన్ ద్వారా తీసుకోవడం ప్రారంభించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఎప్పటివరకు చివరి తేదీ అంటే సెప్టెంబర్ 10, 2024 వరకు కూడా మనం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అంటే ఆగస్టు 8 నుంచి మనకు సెప్టెంబర్ 10 వరకు కూడా మీరు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకోవాలనుకుంటే మీ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ఓపెన్ స్కూల్ సంప్రదిస్తే అక్కడ వారు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ పూర్తి చేసి మీరు దరఖాస్తును పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు ఓపెన్ స్కూల్ ద్వారా మనము విద్యను అభ్యసించాలంటే మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిసారిగా మనము ఓపెన్ స్కూల్ ద్వారా మనము ఎస్ఎస్సి మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకోవాలంటే తప్పకుండా ఏదో ఒక పాఠశాల మనము చదువును కొనసాగించిన వారు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 10th క్లాస్కు మనకు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా అప్లై చేసుకోవాలంటే ఏదో ఒక స్కూల్కు 5వ తరగతో 6వ తరగతో 7వ తరగతో ఎక్కడి వరకు అయితే చదివినామో అక్కడ వరకు మనకు ఉన్న స్కూల్ యొక్క బోనాఫైడ్ మరియు టీసీ తప్పకుండా తీసుకొని వచ్చి మనకు ఓపెన్ స్కూల్ సెంటర్లో చూపిస్తే వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనం అడ్మిషన్ పొందాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అంటే మనకు మొదటిది ఒకటి టీసీ లేదా రికార్డ్ షీటు. మనకు ఎక్కడైతే మనం పాఠశాల చదివి మనం మానేస్తామో ఆ పాఠశాల నుంచి మనము టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ను లేదా రికార్డ్ షీట్ను తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి కులం సర్టిఫికేట్ను కూడా సంబంధిత తహసీల్దార్ కార్యాలయం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడవది రేషన్ కార్డు. రేషన్ కార్డు కూడా మనకు అప్లికేషన్ చేసేటప్పుడు సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. రేషన్ కార్డు సంబంధించిన జిరాక్స్. ఒకవేళ రేషన్ కార్డు కనుక మనకు లేకపోతే మనము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ను మరియు విద్యార్థి తల్లి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ను కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. తర్వాత విద్యార్థి యొక్క కలర్ ఫోటోలు అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 3 ఇక్కడ ఓపెన్ స్కూల్లో మనము అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఒకటి టీసీ మరియు బోనాఫైడ్ రికార్డ్ షీటు, అదేవిధంగా బోనాఫైడ్లు కూడా తీసుకొని రావాలి ఆ పాఠశాలకు సంబంధించిన బోనాఫైడ్లు. రెండవది క్యాస్ట్ సర్టిఫికేటు, మూడవది రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేటు, నాలుగవది ఆధార్ కార్డు జిరాక్స్, ఐదవది విద్యార్థి యొక్క తల్లి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, ఆరవది విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు 3 ఇక్కడ సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ఓపెన్ స్కూల్ సెంటర్ను సంప్రదిస్తే వాళ్ళు కూడా ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి ఇవన్నీ కూడా మనకు అక్కడ సెంటర్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫిలప్ చేసి అక్కడ సంబంధిత హెడ్ మాస్టర్ గారి యొక్క సంతకం పెట్టి మనకు మీ సేవలో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ కనుక కావాలనుకుంటే ఇంటర్మీడియట్ మనకు ఆన్లైన్ ద్వారా మనకు డిస్టెన్స్ ద్వారా ఓపెన్ స్కూల్ విధానం ద్వారా పూర్తి చేయాలనుకుంటే ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మనకు ఎస్ఎస్సి పూర్తి అవుతుంది కాబట్టి ఎస్ఎస్సి యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కావాలి తప్పకుండా. అదేవిధంగా ఎస్ఎస్సి వరకు సంబంధిత బోనాఫైడ్లు కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలి. మూడవది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, కులం సర్టిఫికేట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కులానికి సంబంధించిన విద్యార్థులకు మన కులం సర్టిఫికేట్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. తర్వాత రేషన్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. రేషన్ కార్డు కనుక మీ దగ్గర లేకపోతే మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జారీ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని ఇక్కడ సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మరియు ఆ విద్యార్థి తల్లి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ను కూడా ఇక్కడ అప్లికేషన్ సమయంలో సబ్మిట్ చేయాలి జిరాక్స్లను. విద్యార్థి యొక్క కలర్ ఫోటోలు 3 కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను ఇక్కడ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఎస్ఎస్సి మెమో యొక్క
జిరాక్స్ మరియు ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ కూడా వెరిఫికేషన్ టైం వరకు ఇక్కడనే ఓపెన్ స్కూల్ సెంటర్లో సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ పొందాలంటే వయస్సు అనేది కూడా మనకు నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే మనము బిలో 14 ఇయర్స్ విద్యార్థులు ఉంటే ఓపెన్ స్కూల్ విధానం ద్వారా మనము అడ్మిషన్ పొందలేము. కాబట్టి 10వ తరగతి విద్యార్థులు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ పొందాలంటే తప్పకుండా 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉండాలి. అదేవిధంగా ఓపెన్ స్కూల్ విధానం ద్వారా ఇంటర్మీడియట్లో మనం అడ్మిషన్ పొందాలంటే ఆ విద్యార్థులకు 15 సంవత్సరాలు తప్పకుండా ఉండాలని మనకు నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫీజు వివరాలు మనకు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే మనకు ఎస్ఎస్సికి అయితే మనకు 10వ తరగతిలో అడ్మిషన్ పొందాలంటే ఫీజు ఓసీ పురుషులకు అంటే ఓసీ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఓసీ అభ్యర్థులు ఎవరైతే విద్యార్థులకు 1550 రూపాయలు మనకు ఫీజుగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా రెండవది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారు ఆ కులాలకు సంబంధించిన పురుషులు మరియు స్త్రీలకు మహిళలకు కూడా 1150 రూపాయలు మనకు ఎస్ఎస్సికి అప్లికేషన్ యొక్క ఫీజును కేటాయించడం జరిగింది. కాబట్టి ఓసీ జనరల్లకు అంటే ఓసీ పురుషులకైనా మహిళలకైనా ఓసీ అభ్యర్థులకు 1550 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ పురుషులు మరియు మహిళలకు ఇద్దరికి కూడా 1150 రూపాయలు ఫీజుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్లో కనుక ఓపెన్ స్కూల్ విధానం ద్వారా అడ్మిషన్ పొందాలంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫీజులు ఏంటంటే ఓసీ పురుషులకు 1800 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి పురుషులు మరియు మహిళలకు ఇద్దరికి కూడా 1500 రూపాయలను మనకు ఫీజు ఆన్లైన్ ఫీజుగా కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ ఫీజును అన్నీ కూడా మన ఓపెన్ స్కూల్ సెంటర్లో ఓన్లీ అప్లికేషన్ అన్నీ ఫార్వర్డ్ చేస్తే మీ సేవ లేదా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా మనము ఫీజును కూడా అక్కడనే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధానం ద్వారా బడి మధ్యలో మానేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన విద్యాశాఖ నోటిఫికేషన్ రూపంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ సదావకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని, ఈ అంశం కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాగా చదివేసి మీ ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్ఎస్సి అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క మెమోని పొందే అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.